ఈరోజు మనం ఇంకొక కొత్త శ్లోకం నేర్చుకోబోతున్నాము. భగవద్గీతలోని 2వ అధ్యాయము 47వ శ్లోకము. నేను చెప్తే మీరు అనండి, సరేనా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణి నేను చదువుతూ మీరు వినండి. భగవద్గీత 2వ అధ్యాయము 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణి. ఇప్పుడు మీరు అనండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః. ఇది హార్డ్ అనిపిస్తుంది కదా మీకు? మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణి. దీని యొక్క తాత్పర్యము నేను ఫస్ట్ చదువుతా, వినండి. తర్వాత నా వెనకాల మీరు అనండి. తాత్పర్యం ఏంటంటే, నువ్వు కర్మ చేయడానికి మాత్రమే అధికారివి, కానీ ఆ కర్మ ఫలానికి మాత్రము అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలను చేయడం మానకు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ యొక్క కర్మణ్యవాధికారస్తే శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మనం కర్మలు చేయడానికి మాత్రమే అధికారులము. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ పని ఏమన్నా చెప్పింది అనుకో, ఖచ్చితంగా చేయాలి. నేను చెయ్యను అని మాత్రం అనద్దు. మన అమ్మ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీ అమ్మ నీకే పని చెప్తుంది, ఆమెకు పని చెప్తా వినదు కదా. ఆమెకు పని చెప్తాప్పుడు ఏమంటుంది? మీ పాప ఉంది కదా అంటే నేను ఎందుకు వింటా అంటుంది. కాబట్టి ఇది నీ బాధ్యత కాబట్టి నువ్వు మీ మమ్మీ చెప్పినప్పుడు వినాలి. కాబట్టి ఖచ్చితంగా నువ్వే పని చేయాలి. మీ మమ్మీ చెప్పినప్పుడు చెయ్య అనద్దు. అయితే మా ఫలేషు కదాచన, ఆ కర్మఫలానికి మాత్రమే అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు అంటే రాస్తున్నారు.